హాయ్ ఏఎన్ఆర్ స్టడీ టైమ్స్. ఓకే. హాయ్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ స్టడీ టైమ్స్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి ఒక బ్రేకింగ్ న్యూస్ అనేది రావడం జరిగింది. ఆర్ఆర్బి 2026కి సంబంధించిన మొట్టమొదటి ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేది రిలీజ్ అయింది. సో మనకి 2025లో మొత్తం మనకి 8 రకాల నోటిఫికేషన్కి సంబంధించిన ఎగ్జామినేషన్ జరిగాయి. లాస్ట్ ఎగ్జామినేషన్ గ్రూప్ డి జనవరి 15, 2026తో మొత్తం ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది 2025 ఎగ్జామినేషన్కి. మరి 2026లో కూడా మనకి క్యాలెండర్ ఉంటుంది. మొట్టమొదటి ఎగ్జామినేషన్ ఏఎల్పి జరగాల్సింది ఉంది. కానీ ఒక బ్రేకింగ్ న్యూస్ అనుకోవచ్చు. ఒక అనూహ్య పరిణామంగా మనకి సెక్షన్ కంట్రోలర్ కి సంబంధించిన ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేది టోటల్ గా రైల్వే బోర్డు అనేది అఫీషియల్ గా జారీ చేయడం జరిగింది. సో 2026 ఫిబ్రవరి 11వ తారీఖున 2026 ఫిబ్రవరి 12వ తారీఖున ఈ సెక్షన్ కంట్రోలర్ కి సంబంధించిన ఎగ్జామినేషన్ ఆల్ ఇండియా వైజ్ గా అన్ని జోన్లలో ఎగ్జామినేషన్ అనేది జరగబోతుంది. ఈ ఎగ్జామినేషన్ కి సంబంధించి మనకి అఫీషియల్ ఇంటిమిడేషన్ లెటర్ మనకి 10 డేస్ బిఫోర్ లో మనకి సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్ వస్తుంది. 4 డేస్ బిఫోర్ మనకి అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ సెక్షన్ కంట్రోల్ ఎగ్జామినేషన్ అయిన తర్వాత ఫిబ్రవరి లేదా మార్చ్ లో మనకి ఏఎల్పి ఎగ్జామినేషన్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఒకవేళ సిరీస్ ప్రకారం జరపకుండా వేరే ఎగ్జామినేషన్ కూడా జరుపుకోవచ్చు. ఎందుకంటే 2026లో మొట్టమొదటి నోటిఫికేషన్ ఏది అంటే ఏఎల్పి. కానీ ఫస్ట్ జరగాల్సింది ఏది, మరి దాని ప్రకారం ఏఎల్పి ఎగ్జామినేషన్ జరగాలి. కానీ ఏఎల్పి జరగకుండా సెక్షన్ కంట్రోలర్ ఇచ్చాడు కాబట్టి మనకి సెక్షన్ కంట్రోల్ తర్వాత ఏఎల్పి జరుగుతుందా, టెక్నీషియన్ జరుగుతుందా, ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ జరుగుతుందా, లేకపోతే ఇతర ఏమైనా ఎగ్జామినేషన్ జరుగుతుందా అనేది క్లారిటీ లేదు. కాబట్టి 2026 ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ చాలా అలర్ట్ గా ఉండి అన్ని అన్ని నోటిఫికేషన్లకు సంబంధించిన సిలబస్ అనేది కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి ఏఎన్ఆర్ స్టడీ టైమ్స్ నుంచి మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాం. ఆల్ ద బెస్ట్.